తిరుపతి నగరంలోని కొరమేనుగుంటలో దశాబ్దాలుగా కొనసాగుతున్న డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి తొడా చైర్మన్ డాక్టర్ డాలస్ దివాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సుమారు 180 మీటర్ల ఆర్సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి తొలిదశ అనంతరం మరో 210 మీటర్ల డ్రైనేజ్ పనులు చేపడతామని తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ సమస్యను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. స్థానికులు కోరిన 30 అడుగుల కనెక్టింగ్ రోడ్, అదనపు డ్రైనేజ్ కనెక్షన్ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. తిరుపతి జిల్లాలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనులు వేగంగా కొనసాగుతున్నాయని అని స్పష్టం చేశారు. ఈ డ్రైన్ చాలా ఇబ్బందిగా ఉంది. చాలా పెద్ద కాలువ, వర్షం పడితే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఈ చుట్టుపక్కల జనాలంతా కూడా. అవన్నీ 20 సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లం ఉండగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ మన డాలస్ దివాకర్ రెడ్డి చొరవతో 2 కోట్ల పని 170 మీటర్లు కొత్తగా వర్క్ శాంక్షన్ చేసి దాన్ని ఈరోజు భూమి పూజ చేశాము. దీనికి ఇట్లాంటి డెవలప్మెంట్స్కి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎప్పటికి కూడా ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఒక్క ఫోన్ కాల్తో మేము పరిష్కరిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున మేము హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలోని కొరమేనుగుంట వాటికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దశాబ్దాలుగా మొత్తం తిరుపతికి ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా కూడా ఈ యొక్క ఛానల్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఛానల్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళకి లాభాల కోసం మాత్రమే పనిచేసుకుంటూ వెళ్ళారు. కానీ మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కూటమి నాయకులు పులగోలు మురళీ గారు అండ్ మన టీడీపీ లీడర్లు అందరూ కూడా వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే తిరుపతి ఇన్ఛార్జ్ అయినటువంటి జేబీ సీని గారు వెంటనే దీన్ని చేయాలని చెప్పిన తర్వాత దీన్ని వార్ ఫుటింగ్స్ పైన దీన్ని టెండర్ పిలిచి మొత్తం సుమారుగా 180 మీటర్లు మొత్తం ఆర్సీసీ పర్మనెంట్ డ్రైన్ కూడా మనం ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి ఈస్టర్న్ సైడ్లో 210 మీటర్లు కంటిన్యూషన్ ఉంటుంది. ఇదైన వెంటనే సెకండ్ ఫేజ్లో ఆ 210 మీటర్స్ కూడా చేసి అది కూడా కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా హ్యాపీగా ఉండాలా. తాగునీటి కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ ముఖ్యం కాబట్టి ఇవన్నిటిని కూడా ఎక్కడ చిన్న లోపం లేకుండా మనం 100% చేస్తాము. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే గత ప్రభుత్వంలో ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితం చేశారు. నేను వచ్చిన తర్వాత అలా కాకుండా 9 కాన్స్టిట్యున్సీలు కూడా డెవలప్ చేయాలా. జిల్లా మొత్తం కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క తిరుపతి జిల్లా ఉండే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మా ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తానుంటుంది. మా యువనాయకు నారా లోకేష్ గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో మొత్తం ఉన్నటువంటి అర్బన్లో ఉన్నటువంటి అందరి సమస్య కూడా త్వరలో పరిష్కారం చేస్తాము. డ్రైన్స్ అనేవి కంప్లీట్ చేస్తాము. ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికులు కొన్ని మాకు అర్జీలు ఇవ్వడం జరిగింది. ఒక 30 ఫీట్ రోడ్ కనెక్టింగ్ ఒకటి, ఇంకొక డ్రైనేజ్ కనెక్షన్ ఒకటి, ఇదే కొరమేనుగుంట రోడ్డు ఒకటి, అవి కూడా త్వరలో కూడా పరిష్కారం చేస్తామని చెప్పి మీడియా ముందు అందరినీ మనస్ఫూర్తిగా మాటిస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్క ఎన్డీఏ కుటుంబం పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.